వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వైఎస్ విజయమ్మ రాసిన అఫిడవిట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తోంది. తన కొడుకు వైఎస్ జగన్ షర్మిల పిల్లలకు అన్యాయం చేస్తున్నాడని ఆమె తెలిపారు. రాజశేఖర్ రెడ్డి మరణించే నాటికి ఉన్న ఆస్తులన్నీ కుటుంబ ఆస్తులేనని చెప్పారు. తదనంతరం అన్నిటినీ మనవరాలకు సమానంగా పంచాలనేది రాజశేఖర్ రెడ్డి ఆశయమని తెలిపారు విజయమ్మ. ఇప్పుడు జగన్ షర్మిల పిల్లలకు అన్యాయం చేస్తున్నాడని ఆమె అన్నారు. మేనల్లుడు మేనకోడలికి జగన్ ఎప్పటికైనా న్యాయం చేస్తాడని తల్లిగా తాను ఆశిస్తున్నానని స్పష్టం చేశారు విజయమ్మ. ఆస్తుల వ్యవహారంపై ప్రజలకు వాస్తవాలు తెలియజేయడానికే నోటరీ ద్వారా బహిరంగ ప్రకటన విడుదల చేస్తున్నట్లుగా విజయమ్మ తెలిపారు. కేవలం రాజకీయ కారణాలు, ఇతర విభేదాలతోనే షర్మిల పిల్లలకు రావాల్సిన ఆస్తులను జగన్ అడ్డుకోవడం ధర్మం కాదన్నారు. సరస్వతి, యలలంక భూమి కూడా షర్మిలాదేనని ఆమె తెలిపారు. షర్మిలకు రావాల్సిన ప్రతి ఆస్తి న్యాయంగా ఆమెకు చెందాల్సిందేనని విజయమ్మ పేర్కొన్నారు. ఇప్పటి వరకు షర్మిలకు చెబుతున్న సొమ్ము అంతా ఆమె వాటకు వచ్చిన డివిడెంట్ మాత్రమేనని వెల్లడించారు విజయమ్మ. వైఎస్ఆర్ బ్రతికి ఉన్నంత కాలం ఆస్తుల పంపకాలు జరగలేదని విజయమ్మ చెప్పారు. వారి భవిష్యత్తు నిమిత్తం షర్మిలకు ఇచ్చినట్లుగానే జగన్ కు కూడా ఆస్తులు ఇచ్చారని, అది ఆస్తి పంపకం కాదని ఆమె అన్నారు. అసత్య ప్రచారం మానుకోవాలని సూచించారు విజయమ్మ. తమ కుటుంబ ఆస్తి వివాదం గురించి ఎక్కడ ప్రస్తావించవద్దని కూడా కోరారు. ఆస్తుల కోసం షర్మిల ఏనాడు అడగలేదని చెప్పారు. ఇప్పటికైనా జగన్ మనసు మార్చుకొని తన మేనల్లుడు అలాగే మేనకోడలికి న్యాయం చేస్తానని తల్లిగా తాను ఆశిస్తున్నట్లుగా తెలిపారు. అయితే వైఎస్ఆర్ వారసులుగా అందరికీ సమాన హక్కులు ఉండాలని విజయమ్మ కోరారు. ఎంఓయూలో భాగంగా సరస్వతి అండ్ ఇండస్ట్రీస్ లో వైఎస్ జగన్, భారతి క్లాసిక్ రియాలిటీలకు చెందిన వాటాలను విజయమ్మకు కేటాయించారు. ఈ విషయాన్ని తెలుపుతూ సరస్వతి బోర్డుకు గతంలో విజయమ్మ లేఖ కూడా రాశారు. దీంతో విజయమ్మ పేరుతో ఉన్న వాటాలను బదలాయిస్తూ సరస్వతి కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీర్మానం చేసింది. చెల్లిపై ఉన్న ప్రేమతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారని, ఇప్పుడు ఆ ప్రేమ లేనందున ఒప్పందాన్ని ఉపసంహరించుకుంటున్నామని జగన్ వెల్లడించారు. అటు విజయమ్మ పేరుతో వాటాల బదిలింపు చెల్లదంటూ జగన్ కోర్టుకు వెళ్లారు. ఈ వివాదం చెన్నైలోని NCLAT-లో పెండింగ్ లో ఉంది ఇప్పటి వరకు. ఇప్పుడు విజయమ్మ వేసిన అఫిడవిట్ చర్చనీయాంశంగా మారింది. వైఎస్ కుటుంబ ఆస్తుల వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. వైఎస్ జగన్ తల్లి వైఎస్ విజయలక్ష్మి రాసిన అఫిడవిట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ప్రసాద్ శర్మ ఫోన్ ఇన్ ద్వారా లైవ్ ద్వారా అందిస్తారు. ప్రసాద్ శర్మ, చెప్పండి, ఇప్పుడు ఈ అఫిడవిట్ ని మనం ఎలా చూడొచ్చు అంటారు? పొలిటికల్ గా దీని ఇంపాక్ట్ పార్టీస్ మీద పడే అవకాశాలు ఏమైనా ఉందంటారా? శివాని, ఖచ్చితంగా మీరు అన్నట్లే ఈ రాజకీయమైనటువంటి దుమారమే ఇందులో మనకు ప్రధానంగా కనిపిస్తోంది. తర్వాత ఒక కుటుంబంలో ఉన్నటువంటి ఈ ఆస్తి సంబంధించిన వ్యవహారాలు ఏదైతే ఉన్నాయో కూర్చొని చర్చించుకోవాల్సిన అంశాలు రచ్చకెక్కడం, తర్వాత పత్రికలకు ఎక్కడం, తర్వాత బహిరంగ లేఖలు రాయడం వంటి అంశాలు, తర్వాత ప్రతి సందర్భంలో కూడా రాజకీయ అంశాలు రాష్ట్రంలో ఒక కీలకమైన అంశం జరుగుతున్నప్పుడు అటు షర్మిల కావచ్చు, తర్వాత వచ్చేసి వైఎస్ వివేకానంద కుమార్తె సునీత కావచ్చు, వీళ్ళకి మద్దతుగా విజయమ్మ గారు కావచ్చు, ప్రతిసారి తెర మీదకి రావడం, తర్వాత అనేక అంశాలు బయట పెట్టడం అంశాల నేపథ్యంలోనే ఇది కూడా రాజకీయ అంశంలో భాగంగానే ఆస్తుల వ్యవహారాన్ని ఏదైతే 2019లో కుదుర్చుకున్నటువంటి MOU ప్రకారం మొత్తం ఈ సరస్వతి పవర్స్ సంబంధించి కావచ్చు, జగతి పబ్లికేషన్ కావచ్చు, బెంగళూరు సమీపంలో యలహంకకు సంబంధించిన భూమి వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ షర్మిలాకు చెందేటువంటి ఒక పక్క విజయమ్మ స్పష్టంగా మాట్లాడుతున్నారు. నేను ఇచ్చేటువంటి అఫిడవిట్ లో కూడా ఇదే అంశాన్ని స్పష్టం చేశారు. అయితే వైసీపీ వర్గాలు కానీ, తర్వాత జగన్ మద్దతు ఇస్తున్నటువంటి అనేక మంది వ్యక్తులు కానీ ఇది కేవలం రాజకీయంగా కుట్రపూరితంగా చేస్తున్నారు. తర్వాత ఇందులో కేవలం తన చెల్లి మీద ఉన్నటువంటి అభిమానంతో ఇచ్చినటువంటి ఆస్తుల్ని తాము కోరుతున్నారని, గతంలో ఇచ్చినటువంటి ఏదైతే డబ్బు చెల్లించాలని అనేక సందర్భాల్లో డబ్బు చెల్లించాలని జగన్ అనేక మాటలు చెప్పడం జరిగింది. అయితే ఇచ్చినటువంటి డబ్బులు కేవలం డివిడెండ్ రూపంలో వచ్చింది కాబట్టి తప్ప ఆస్తులు ఇంకా బదలాయించలేదనేటువంటి ఒక వాదన జరుగుతుంది. అన్నిటికన్నా మించి ఏప్రిల్ వచ్చే నెల 29వ తారీఖున NCLT ఏదైతే ఉందో చెన్నైలో NCLT-లో ఈ కేసుకు సంబంధించినటువంటి తుది విచారణ జరిగే నేపథ్యంలో ఈ వివాదం తెలరేగడం కొంచెం మరింత వివాదం దారితీసింది. మొత్తానికి వైఎస్ కుటుంబంలో ఆస్తులకు సంబంధించిన గొడవ ఏదైతే కొంతకాలం షర్మిల జగన్ తో వివాదించి బయటకు వచ్చిన తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. తాజాగా ఈ ఆస్తుల వ్యవహారంలో
ఈ ఆస్తుల వ్యవహారం షర్మిల ఒక 2 రోజుల క్రితం ఒక కీలకమైన ప్రకటన చేశారు. తర్వాత చెల్లికి రక్త సంబంధం ఇట్లా చేస్తారా అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక పక్క దుమారం లేపుతున్న సందర్భంలో నిన్న ఏదైతే జగన్ తల్లి విజయమ్మ గారు చేసినటువంటి విడుదల చేసిన అఫిడవిట్ కూడా అక్కడ దుమారం లేపుతుంది. రాబోయే రోజుల్లో దీని పరిణామాలు తీవ్రంగా ఉంటాయనేటువంటి పరిస్థితిగా కొనసాగుతుంది. కేవలం రాజకీయంగా జగన్ దెబ్బతీయడానికి తర్వాత చంద్రబాబుతో చేతులు కలిపారంటూ నిన్న ప్రొద్దుటూరు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే తర్వాత వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి తీవ్రమైనటువంటి ఒక విమర్శలు చేయడం జరిగింది. వైఎస్ భార్యగా విజయమ్మ ఏం చెప్పినా చెల్లుతుందా అంటూ ఆయన ప్రశ్నించడం జరిగింది. అయితే తన గిఫ్ట్ డీడ్ గా ఇచ్చినటువంటి కేవలం రాజకీయంగా ఇతరులతో జోక్యం చేతులు కలపడం వల్లే తాను కుదుర్చుకున్న ఓఎంయూను రద్దు చేశారని స్పష్టం చేసినప్పటికీ కూడా విజయమ్మ ఇలా అడగడం భావ్యం కాదంటూ కూడా అనేక విమర్శలు చేస్తున్నారు. అయితే విజయమ్మ నేను ఇచ్చిన అఫిడవిట్ తో ఇంకొక మాట కూడా చెప్పారు. ఇది కుటుంబం సంబంధించిన ఆస్తుల వ్యవహారం, ఇది ఎవరు మాట్లాడొద్దంటూ కూడా ఆమె ఒక వైఎస్ భార్యగా ఆమె చెప్పడం మీద కూడా వాళ్ళు ఆక్షేపణ వ్యక్తం చేయడం జరిగింది. మొత్తానికి జగన్ ఇరకాటంలో పెట్టడానికి మొత్తం రాజకీయంగా మరెవరికో లబ్ధి చేకూర్చడానికి ఈ రకమైనటువంటి వ్యవహారాలు ఒక ఏకపక్షంగా విజయమ్మ షర్మిల వైపే మాట్లాడుతున్నారు. తర్వాత షర్మిల కూతురు కొడుకు అన్యాయం చేశారని మాట్లాడడం కూడా సరైంది కాదంటూ కూడా వైసీపీ వర్గాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఇదే వ్యవహారం కడప జిల్లాలో పూర్తిగా చర్చనీయాంశం ఇది. ఎందుకంటే వైఎస్ కుటుంబంతో తర్వాత షర్మిలతో అనేక సంబంధ బాంధవ్యాలు ఉన్నటువంటి స్థానిక నాయకులు కూడా దీని మీద కొంత ఆశ్చర్యాన్ని విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కుటుంబంలో జరగాల్సినటువంటి కూర్చొని తేల్చుకోవాల్సిన విషయాలు కూడా రచ్చకెక్కడం అనేది ఇక్కడ ప్రధాన చర్చనీయాంశంగా మారింది. శివాని. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్ శర్మ. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.